మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు బాలికల వసతి గృహం పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. నెలలు గడిచిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది అని స్థానికులు తెలిపారు. వసతి గృహం చుట్టూ పర్యవేక్షణ లేకపోవడం, భద్రతా సిబ్బంది లేదా రక్షణ కంచె లేని కారణంగా రాత్రి వేళల్లో మద్యం సేవించడం, గొడవలు భవనంలోకి చొరబడి ప్రయత్నాలు తరచుగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే సంఘటనలో మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు భవనంపై రాళ్లతో దాడి చేయడం వలన పలు గదుల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. స్థానికులు తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనానికి ఇలాంటి నష్టం కలిగించడం, భవనం ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని, విద్యార్థుల విద్యా సాధనలో ఇంతటి నిరుపయోగ పరిస్థితి విద్యకు నష్టం కలిగిస్తుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహానికి తక్షణమే కాపలాదారులను నియమించాలని, భవనం చుట్టూ భద్రతా కంచె ఏర్పాటు చేయాలని, రాత్రిపూట పర్యవేక్షణ గట్టి చేసి ఆకతాయిల చర్యలను నిరోధించాలని, వసతి గృహాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని, బాలికలకు వసతి సౌకర్యాలు అందించాలని, విద్యార్థుల భద్రత మరియు విద్యాభివృద్ధి కోసం వసతి గృహాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి బాలికలకు వసతి సౌకర్యాలు అందించాలని, విద్యార్థుల భద్రత మరియు విద్యాభివృద్ధి కోసం వసతి గృహం ప్రారంభం కావటం అత్యవసరంగా మారిందని స్థానికులు అధికారులకు గుర్తు చేశారు.